సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా రాముని యొక్క ఎగ్జిస్టెన్స్కి ఎంత వ్యతిరేకమో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి వివరాల్లోకి పోయే ప్రయత్నం చేద్దాం. విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న వేళ యోగి సంచలన వ్యాఖ్యలు. జామా మసీదులో హనుమాన్ చాలీస్ చదవనిస్తారా అని ప్రశ్నించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్యలో 432 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభం, శంకుస్థాపన చేసిన యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది. సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా రామ జన్మభూమిని అడ్డుకునే ప్రయత్నం అడుగడుగున చేసినాయి. 1990లలో, 2000 దశకంలో, అలాగే రీసెంట్గా కూడా నరేంద్ర మోదీ నాయకత్వం వహించడం ప్రారంభించినప్పుడు కూడా సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బద్ధ వ్యతిరేకులు రాముని యొక్క ఎగ్జిస్టెన్స్కి. అసలు రాముడు ఎగ్జిస్టెన్స్లో ఉండా లేడా అనే సందేహాలను కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పలుమార్లు చెప్పిన సందర్భాలు మనం చాలాసార్లు చూసినాం. అయితే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ గడి మెట్లపైన నమాజ్ చేసేందుకు పర్మిషన్లు ఇచ్చిన మీరు ఈరోజు రాముని గురించి, అయోధ్య గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. రామాలయ విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ గడి అంశాన్ని మరోసారి తెర మీదికి తీసుకొచ్చారు. అయోధ్య పర్యటన సందర్భంగా 432 కోట్ల విలువైన 217 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన అనంతరం జరిగిన సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో అయోధ్య నిర్లక్ష్యానికి గురైందని యోగి ఆరోపించారు. ఒకప్పుడు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. ఇక్కడ అయోధ్యని అభివృద్ధి చేసేందుకు సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఏ రోజు ప్రయత్నించలేదు. స్వతంత్రం వచ్చిన మొదట్లో ఒక 20-30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. సోషలిస్ట్ మూవ్మెంట్ల కారణంగా ములాయం సింగ్ అయినా బీఎస్పీ అయినా ఎమర్జ్ కావడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఒకసారి బీజేపీ కళ్యాణ్ సింగ్ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా నాయకత్వం వహించారు. ఆ తర్వాత రీసెంట్గా అఖిలేష్ యాదవ్ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు నాయకత్వం వహించడం జరుగుతుంది. గడిచిన ఇన్ని సంవత్సరాలలో అయోధ్యని ఏ రోజు మౌలిక సదుపాయాలు కల్పిస్తేందుకు సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీఎస్పీ అయినా ప్రయత్నించలేదని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తారు. రోడ్స్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా, బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేదు. కానీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ తోటి ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ నిధులని మసీదులకు అలాగే దర్గాలకు కట్టబెట్టే ప్రయత్నం అన్ని పార్టీలు, ఎస్పీ అయినా బీఎస్పీ అయినా కాంగ్రెస్ అయినా చేసేయాయని నిన్న యోగి ఆదిత్యనాథ్ గారు విరుచుకుపడడం జరిగింది ప్రతిపక్షాల మీద. అలాగే సమాజ్వాదీ పార్టీ అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందనంటే అపహాస్యం చేసిర్రు. అయోధ్య నగరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందా, ఇక్కడి నుంచి వేరే దేశాలకి డైరెక్ట్గా ఎయిర్ ఫెసిలిటీస్ ఉంటాయా అని ఎద్దేవా చేసిన వాళ్ళు ఈరోజు అదే అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాల్మీకి పేరు పెట్టడం కారణంగా, మహర్షి వాల్మీకి గారి పేరు పెట్టడం కారణంగా ముక్కు మీద వేలేసుకుంటారు. సో ఇట్లా చేసిన ఘనత ఎవరిది? నరేంద్ర మోదీ గారిది, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిది. సో అయోధ్యని అభివృద్ధి చేస్తున్నది ఎన్డీఏ సర్కార్, బీజేపీ పార్టీ అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే చరిత్రని తోవుతూ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ ముఖాలను వాళ్ళకి మరోసారి పరిచయం చేశారు. 2003లో ఇదే అఖిలేష్ యాదవ్ గారి తండ్రి ములాయం సింగ్ యాదవ్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమాన్ గడి మెట్ల మీద నమాజ్ చేసుకునే పర్మిషన్లు ఇచ్చారు. ఈరోజు ఏ మసీదులనైనా హనుమాన్ చాలీస్ చదివే ప్రయత్నం ప్రభుత్వాలు చేసే సత్తా ఉందా? ప్రభుత్వాలకి వాళ్ళు ఒప్పుకుంటారా? అట్లాంటప్పుడు హనుమాన్ గడి మెట్ల మీద నమాజ్ ఎట్లా చేయిస్తారు? సమాజ్వాదీ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా సమాధానం చెప్పాలి. అలాగే 2019లో కూడా సుప్రీంకోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరిగేటప్పుడు కాంగ్రెస్ యొక్క ఇంటలెక్చువల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కడ మసీదే ఉండాలి, రామ జన్మభూమి, రామాలయం నిర్మాణం కాకూడదని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా కూడా సఫలం కాలేదు. అది సుప్రీంకోర్టు అక్కడ ఉన్న ఎవిడెన్సెస్, 500 సంవత్సరాల నాటి కింద ఉన్న ఎవిడెన్సెస్, ఆ రీసోర్సెస్ని కనుగొని ఆ ఎవిడెన్సెస్ ఆధారంగా అది రామ జన్మభూమియే, 2 ఎకరాల 17 గుంటలు ఏదైతే ఉందో అది రామ జన్మభూమి అని ఆదేశాలు జారీ చేసి రామాలయం కట్టుకోవడానికి అవకాశం కల్పించింది, ఆదేశాలను జారీ చేసింది. ఈరోజు వాళ్ళకి బాధ కలుగుతుంది.
ఇక్కడ విరాళాల విషయానికి వచ్చేసరికి ఒకటి స్పష్టంగా మనం చెప్పాలి, తప్పు ఎవరు చేసినా తప్పే. కాబట్టి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో దాని ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెంపత్ రాయ్ రాజీనామా కూడా చేయడం జరిగింది నైతిక బాధ్యత వహిస్తూ. తప్పు చేసిన 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డబ్బులు సుమారు 78 లక్షల డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లను ఫ్రోజ్ చేసిర్రు, ట్రాన్సాక్షన్స్ ఆపిర్రు, పలు చర్యలు తీసుకుంటుర్రు. పాకెట్లెస్ క్లాత్స్ ధరించే ఆ మనీ కౌంట్ చేయడానికి అలో చేస్తామని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ కొంతకాలం తాత్కాలికంగా నియమితులైన కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఐఎఫ్ఎస్ అధికారిగా సేవలు అందించిన వ్యక్తి. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దోషులు ఎవరైతే ఉన్నారో, తప్పులు ఎవరైతే చేసిర్రో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా, సిట్ ద్వారా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతే తప్ప మీ లెక్క ఉగ్రవాదులను వదిలేసే బ్యాచ్ యోగి ప్రభుత్వం అయినా మోదీ గారి ప్రభుత్వం అయినా కాదని మనకి ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు.